ఇంతకాలం నీ మాట నమ్మి ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే అప్పుల మీద అప్పులు చేస్తున్నావు అనిపిస్తుంది. ఆ అప్పుల సంగతి తర్వాత. ఈ ఆటో మీద వచ్చే ఆదాయానికి ముందు నా అప్పు తీరుస్తావా లేదా అనేది నా అనుమానం. సరేనా, మీరంతా అనుమానంగా ఉంటే బండి కాగితాలు మీ దగ్గర పెట్టుకోండి. సరే అయితే ఇవ్వు. ఎవరన్నయ్యా? తెలిసిన వాళ్ళేమ్మా. మరి ఇంట్లోకి తీసుకురావచ్చుగా. మన పనుల్లో మనం ఉన్నాం, మళ్ళీ వాళ్ళందరూ ఎందుకు? బయటే మాట్లాడి పంపించేస్తానులే, ఇక్కడే ఉండు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను మాట్లాడతానులే, నువ్వు లోపలికెళ్ళు. ఇవి కొన్నా ఆటో పేపర్స్. ఒకవేళ నీ అప్పు తీర్చలేకపోతే ఈ ఆటో మీదే. సరే అయితే వీలైనంత త్వరగా అప్పు తీర్చేయి. ఆటో తీసుకెళ్లే పరిస్థితి మాత్రం తెచ్చుకోకో. సరేనా, ఉంటాను. అలాగేనా. ఏమైందమ్మా? ఏంటన్నయ్యా అతనితో ఏదో మాట్లాడుతున్నావు? ఆ పేపర్లు ఏం పేపర్లు? ఓ అవా, మొన్న మధ్య వాళ్లకు తెలిసిన వాళ్ళ కాగితాలు ఏవో ఉంటే తెచ్చి నా దగ్గర పెట్టి తర్వాత వచ్చి తీసుకుంటా అన్నారు. ఆ పేపర్లే అవి తీసుకెళ్ళి ఇచ్చాను. మరి అంతలా బతిమలాడుతున్నావేంటి? బతిమలాటమా? చిచి, అదేం లేదమ్మా. ఏదో మాట వరుసకి ఇంటికి రా అన్నా అని రిక్వెస్ట్ చేశా. ఆయన ఇప్పుడు వద్దులే, ఇంకోసారి వస్తా అన్నాడు, అంతే. అంతకుమించి ఏం లేదమ్మా. కొడితే కొట్టినాడు గానే చాలా ఏళ్ల తర్వాత నాయన నన్ను ముట్టినాడు మా. చాలా ఆనందంగా ఉండదు. ఊరు నిద్రపోతుంటే వల్లకాడులో మేలుకునేవాడే శివుడు. అందరూ ఏడ్చే చోట నవ్వుతున్నావు, ఏం గుండె నీది? ఊరంతా అమ్మ ఒడిలో నిద్రపోతుంటే అమ్మ ఒడిని వెతుక్కుంటూ వల్లకాటికొచ్చావా? తూర్పున సూర్యుణ్ణి కనడానికి పుడిమి తల్లి పడే పురిటి నొప్పులురా ఈ రాత్రి. అయినా అమ్మ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చావంటే ఆ తల్లి అదృష్టవంతురాలు. కాటిలో కాలే చిత్తుల్ని కన్నీటితో ఆర్పేవాణ్ణి చూశాను, నవ్వేవాణ్ణి మొదటిసారిగా చూస్తున్నాను. అమ్మ కోసం వచ్చావా? మీ అమ్మ ఇక్కడుండదు, అక్కడుంటుంది. ఎక్కడున్నా మీ అమ్మ నిన్ను చల్లగా చూస్తుంది. కడుపులో బాధకి నవ్వు ముసుగేసి ఎందుకు నటిస్తావు? చీకటి వెలుతురులా వెలగాల్సిన వాడివి, ఇక చీకటిలో తిరిగింది చాలు, పో. రోజు చెప్పడం నేను వినడం. ఎందుకు తిన్నావా? రోజు తీసుకురావటం నీకు అలవాటేగా, ఇవ్వు. అమ్మా, ఇవన్నీ మీరు పెట్టేసేయండి. మీరు చేయండి. అమ్మా, నేను సవారికి పోయేస్తాను, మీరు తినేసి పడుకోండి. రే, ఈ 2 రోజులు ఇంటి పట్టునుండరాదా? ఈ జామున సవారీలకు పోకపోతే ఏమవుతుంది? అవునన్నయ్య, అక్క పెళ్ళయ్యేంత వరకు ఇంట్లో ఉండన్నయ్య. రోజుటి కంటే ఓ గంట ఎక్కువ కష్టపడాల్సిన సమయం అమ్మా ఇది. పెళ్లికి కంటికి కనిపించిన ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఈ టైంలో స్టేషన్ దగ్గర సవారీలు బాగుంటాయి, వెంటనే వచ్చేస్తానమ్మా. సరేరా, జాగ్రత్తగా పోయిరా. సరేమ్మా. రే మచ్చా, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? అది బంగారం కొట్ట ఆయన ఫోన్ చేశారు, మంగళసూత్రం రెడీ అయిందంట. అవునా?
రెడీ అయితే రేపు వెళ్ళి తీసుకుందాం. లేదు శాంతి, రేపు వాళ్ళేదో ఊరు వెళ్తున్నారంట, కాబట్టి ఇప్పుడే వచ్చి తీసుకోమని చెప్పాడు. రే మచ్చా, పెళ్లికి అది ముఖ్యం రా, వెంటనే పోయి తీసుకొచ్చేద్దాం పద. రే శుభమా అంటూ తాళిబొట్టు తీసుకొస్తున్నారు. తీసుకునే ముందు ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకోండి. అలాగేనమ్మా. ఆ రే వెళ్దామా? రేయ్ మీదే ఆలస్యం రా. సరే పద మరి. పద. వస్తాను దుర్గా. అమ్మా మచ్చా 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 అనయ్య 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 ఏమైంది? అనయ్య ఏమైంది? ఏమైందిరా? అనయ్య ఏమైంది? గడప తగిలిందమ్మా. రే శుభం అంటూ తాళిబొట్టు తీసుకురావడానికి వెళ్తుంటే ఇలా గడప తగలడం ఏంట్రా? ఏంటి అపశకును? చూసుకోలేదమ్మా, అందులో అపశకునం ఏముంది? అనయ్య రా అన్నయ్య, ఇలా వచ్చి కూర్చో. కూర్చో అన్నయ్య, వాటర్ తాగు. కార్తీక్ నువ్వు కూడా తాగు. చూసుకోకుండా తగిలిన దానికి కూడా అంత కంగారు పడితే ఎలాగమ్మా? పెద్దవాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారా, కాదని ముందుకు వెళ్ళకూడదు. కాసేపు కూర్చొని వెళ్ళండి. కార్తీక్ ఆయనకి ఫోన్ చేసి రేపు ఉదయాన్నే వచ్చి తీసుకుంటాం, కుదురుతున్నావో అడుగు. లేదు దుర్గా, ఇప్పుడు 10ంటికి వాళ్ళు బయలుదేరతారంట.